యాకోబు పత్రిక చూడండి. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు మనకి, ఏం చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. నా సహోదరులారా, మహిమా స్వరూపయగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వాడిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువగా కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. ఈ సందర్భం అర్థమైందా? ఒకడు బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రాన్ని ధరించుకొని మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, చర్చిలోకి వచ్చినప్పుడు, ఇంకొకడు మురికి బట్టలు కట్టుకుని వచ్చినప్పుడు, ఇతరు వచ్చారు చర్చికి. ఒకడు ఉంగరం పెట్టుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, ఇంకొకటి మురికి బట్టలు వేసుకొచ్చాడు, అంటే పేదోడు. అప్పుడు మీరు బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని సన్మానించి ఇలా నేరుగా వెళ్ళి ఆయన చేతులు పట్టుకు అన్న మీరు వచ్చారేంటి అన్న రండి టీ కాఫీలు ఇచ్చి ఇక్కడ వేదిక మీద కుర్చీ వేసి కూర్చోబెడుతున్నావంటే దాని అర్థం ఏంటి? సరే, తప్పే లేదు, వెళ్ళు, వాడికి సన్మానించు, టీ కాఫీలు ఇవ్వు, బిర్యానీ పెట్టు, తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టు, అయిపోయిందా? ఇప్పుడు మురికి బట్టలు కట్టుకున్నాడు వచ్చాడు కదా, నేరుగా యాజ్ ఇట్ ఈస్గా పోయి వాడికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి, వాడికి కూడా టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, వాడికి కూడా బిర్యానీ పెట్టి వాడిని తీసుకొచ్చి వాడి పక్కనే కుర్చేసి కూర్చోబెట్టాలి. పెట్టాలా వద్దా? ఎందుకంటే మొదటి వచనం చూడండి. నా సహోదరులారా, మహిమా స్వరూపయగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకండి. చర్చిలో మోమాటాలు ఉండవు. ఎందుకంటే ఇది యేసు ప్రభు విశ్వాసానికి సంబంధించింది. మీరు వెళ్ళండి, కలవరి టెంపుల్ కానీ పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళండి, ఫస్ట్ కుర్చీలు ఉంటాయి, వాటి క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే మెత్తగా ఉంటాయి. అవి ఇంత కుర్చీ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, తెల్లటిది అది వేసి ఉంటుంది. ఎవరు కూర్చోవాలంటే ఆ కుర్చీల మీద? వాటిని విఐపి చైర్స్ అంటారు. విఐపి అంటే ఏంటి? ఇంతకీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని. విఐపి అంటే ఎవరు? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అంటే దాని మీద ఎవరు కూర్చోవాలో తెలుసా? BMW కారులో వచ్చిన వాళ్ళు, రోల్స్ రాయ్ కారులో వచ్చిన వాళ్ళు, బెంజ్ కారులో వచ్చిన వాళ్ళు, ఆడీలో వచ్చిన వాళ్ళు, ఇలా పెద్ద పెద్ద కారులు వచ్చింటాయి అన్నమాట. ఆ కారులో వచ్చిన ఎక్కడ కూర్చోవాలి? విఐపి చైర్లు కూర్చోవాలి. అక్కడ ఆటో ఎక్కి, ఇక్కడ బస్సు ఎక్కి, ఇలా నడుచుకుని వచ్చింటే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి. ఎందుకని? తగ్గింపు. మనం దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, అంతే కదా? మరి వీళ్ళు తగ్గించుకోరా? అష్టదరిద్రులు, నికృష్టులు తయారయ్యారు. వీళ్ళకంటే పెద్దోడు వచ్చాడు, వాడెక్కడ కూర్చుంటాడు? పైన వేస్తారు సోఫా సెట్లు, దివానీ సెట్లు, సోఫా సెట్లు ఎక్కడేస్తారు. ముందు సోఫా సెట్లు, ఆ తర్వాత విఐపి చైర్లు. సోఫా సెట్లు ఎవరు కూర్చోవాలి? మీరు వెళ్ళి నేరు కూర్చున్నారు అనుకో, నేను కూడా 10 రూపాయలు కానికేస్తాను కూర్చున్నాను అనుకో, అక్కడిదంతా ఎక్కడ పడతారు? వెళ్ళి వితౌట్ టికెట్ ఇంట్లో పడతారు వచ్చి, అంతే కదా? ఎప్పుడైనా సరే మీరు సోఫా సెట్లు కూర్చొని వెళ్ళి కలవ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చోవాలంటే ఒక స్థాయి ఉండాలి. 10 లక్షలు కానుకిచ్చి ఉండాలి, 1 కోటి రూపాయలు కారులో వచ్చి ఉండాలి. అంత సులభం కూర్చో. ఇంతకీ చర్చి కాదా ఇది? చర్చి కాదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకండి అంటే ఈరోజు విఐపి చైర్లు ఎందుకు వచ్చాయి? సోఫాలు ఎందుకు వచ్చాయి? వేదిక మీద ఎందుకున్నారు? నాకు భలే చిరాకు వేదిక మీద ఎవరైనా ఉంటే. ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నాను అనుకో, నేను బోధించడానికి, వీళ్ళకేం పంచాయితీ? వీళ్ళు ఏం చేస్తారు అక్కడ వేదిక మీద? అక్కడ కూర్చుంటారు వేదిక మీద. నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏం పని చేస్తారు ఇంతకీ అని. ఎక్కడ మీటింగ్కి వెళ్తారు కదా, మీటింగ్కి వెళ్ళగానే దయచేసి దైవజనులు ఉంటే వేదిక మీదకి రండి, దైవజన్ నతనీయులు గారు రండి, దైవజన్ మాథ్యూ గారు రండి, ఆయన రండి, ఈయన రండి అంటారు.
అక్కడ వచ్చి కూర్చుంటారు కదా, కూర్చొని కనీసం బైబిల్ కూడా తెరవరు, ఇలా రెఫరెన్స్ బైబిల్ కూడా తెరవరు, ఇలా చూసుకుంటూ ఉంటారు. ఏదో పొడిచే పని ఉన్నట్టు ఏమి ఉండదు. మరలా పోనీ ఏమైనా తెలుసా అంటే ఏమీ తెలియదు. మరలా అలాంటి వాళ్ళకి పైన ఎందుకు కుర్చీలు వేసారో నాకు తెలియదు అనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేనంటే వాక్యం ప్రకటిస్తున్నా, ఇంకొక వ్యక్తి కూర్చోవచ్చు. ఎందుకని? యాంకరింగ్ చేయడానికి, వాళ్ళని పెంచడానికి, వీళ్ళు కూర్చోబెట్టడానికి, యాంకరింగ్ కోసం ఒకడు కూర్చుంటాడు ఇక్కడ. ఓకే, ఫైన్, బాగుంది. నేను స్పీకర్ని, నేను ఇక్కడ నిలబడి బోధించడానికి. వీళ్ళంతా ఏం పని చేస్తారు? వీళ్ళకేమైనా శ్రీమంతమా? నలుగు పెట్టాలనా? అంటే వీళ్ళు దైవజనులు కదా, వీళ్ళు వాళ్ళతో పాటు కూర్చోవచ్చా? అది విషయం. వీళ్ళు వాళ్ళతో పాటు కూర్చుంటే వీళ్ళ పరువు ఏమైపోతుంది? అందుకని వీళ్ళు దైవజనులు కాబట్టి వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాలి. ఏమి దరిద్రగొట్టు సంప్రదాయాలు ఇవి! అందరం ఒకే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాం, అంతే. ఎంత బాగుంటుందో తెలుసు అందరితో కలిసి కూర్చుంటే. అందరికంటే సపరేట్ ఉన్నాం అనుకో, ఉసూరు అని ఉంటుంది. నాకైతే బేజారు అనిపిస్తుంది. నాకైతే ఏంట్రబ్బా ఒక్కడిని సపరేట్ చేశారనిపిస్తుంది. అందరితో కలిసి మాట్లాడుకుంటూ హాయిగా ఉన్నాం అనుకో, ఎంత సందడిగా ఉంటుందో. ఒక్కనే సపరేట్ చేశారనుకో, అసలు ఇంత పైకి వచ్చింది సో దూరంగా ఉండడానికి అనిపిస్తుంది. బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ధరించుకుంటే వాడిని పైన కూర్చోబెట్టి, మురికి బట్టలు వేసుకున్నాను, ఇదో ఇక్కడ నా పాదపీఠం దగ్గర కూర్చో. పాదపీఠం అంటే కాళ్ళ దగ్గర కూర్చో, ఇక్కడ కూర్చో. చర్చి కాదా? చర్చిలో మోమాటలు ఎందుకు ఉన్నాయి? చర్చిలో హెచ్చు తగ్గులు ఎందుకు ఉన్నాయి? తారతమ్యాలు ఎందుకు ఉన్నాయి? భేదాలు ఎందుకు ఉన్నాయి? తప్పు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు శరీరం, ఆయన రక్తం, భోజనం పానీయంగా తీసుకుంటున్నటువంటి ఒక కుటుంబం ఇది. ఈ కుటుంబంలో అందరం సమానమే. ఆయన రక్తంలోనూ ఆయన శరీరంలో పాలుభాగస్తున్న మనమంతా కుటుంబీకులు, ఒకే కుటుంబం. కుటుంబంలో చిన్న పెద్దలు ఉంటాయా? ఉండవు, ఉండకూడదు. ఏం చెప్తున్నాడు యాకోబు అంటే, మీ సంఘాల్లో ఐశ్వర్యవంతుడని దరిద్రులని చూడకండి. ఈరోజు ఏం చేస్తాం చూడండి, ఇక్కడ 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుతున్న వారు మీరే కదా. మీరు దరిద్రుల్ని ఒకలాగా చూస్తున్నారు, ధనవంతులను ఒకలాగా చూస్తున్నారు. ఇలా దరిద్రుల్ని ధనవంతుల్ని సపరేట్ చేస్తున్న వాళ్ళు పాస్టర్లు ఎందుకు అవుతారు? నిజమైన ప్రేమ పేదవాళ్ళ దగ్గర ఉంటుంది. నిజమైన ప్రేమ పేదవాళ్ళ దగ్గర ఉంటుంది. తర్వాత చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మాట్లాడేటువంటి మాట చూడండి. 31వ వచనం నుంచి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 31 నుంచి అక్కడ యేసు ప్రభు మాట్లాడతాడు. 35వ వచనం, నేను ఆకలి కొంటని మీరు నాకు భోజనం పెట్టితరే, దప్పిగొంటని నాకు దాహం ఇచ్చితరే, పరదేశనై ఉంటని నన్ను చేర్చుకుంటారు, దిగంబరినై ఉంటని నాకు బట్టలు ఇచ్చితరే, రోగినై ఉంటని నన్ను చూడవచ్చుతరే, చెరసాల్లో ఉంటని నా ఎద్దుకు వచ్చితరని చెప్పును. అందుకు నీతివంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండేట్టు చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండేట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండేట్టు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండేట్టు చూచి ఎప్పుడు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండేట్టు చూచి చెరసాల్లో ఉండటను చూచి నీ వద్దకు వచ్చితామని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనేను అన్నాడు. యేసు ఏమన్నాడు అంటే, రేపు చనిపోయిన తర్వాత నేను బట్టలు లేకుండా ఉన్నాను, నాకు మీరు బట్టలు ఇచ్చారు, నా భోజనం లేదు మీరు భోజనం పెట్టారు, నేను హాస్పిటల్లో ఉన్నాను నన్ను చూడడానికి వచ్చారు, నేను జైల్లో ఉన్నాను నన్ను చూడడానికి వచ్చారు, నేను రోగిగా ఉన్నాను నన్ను చూడవచ్చారని ఇలా మాట్లాడుతున్నా అంట. అప్పుడు వీళ్ళు అడిగారు, ఎప్పుడు ప్రభు ఎప్పుడు రోగిగా ఉన్నావు, ఎప్పుడు బట్టలు లేవు నీకు అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు వాళ్ళు చేశారు కాబట్టి నాకు చేసినట్టే కదా. మనం ఇంటికి పిలిచి భోజనం ఎవరికి పెడతాం? మన చర్చికి వచ్చే ఇంకో పేదవాడిని చూసి, అయ్యో వాడు చికెన్ ఎప్పుడు తింటాడు, వాడు మటన్ ఎప్పుడు తింటాడు, వాడు వండుకోలేడు కదా, వాడు ఏం సంపాదన ఉండదు, ఈరోజు మనం మటన్ చేసుకున్నాం కదా, వాడికి ఫోన్ చేసి మన ఇంటికి పిలిచి
ఒక పూట మటన్తో భోజనం పెడదామా అని ఎప్పుడైనా అనిపించిందా అని ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు, అయ్యగారు ఇంటికి రండి ఈరోజు మటన్ అని. ఎందుకని? నేను పెద్దోని కాబట్టి. మీకు తెలుసా తెలీదా? నేను రోజు మటన్ చేసుకోగలను, నాకు ఆ స్తోమత ఉందే. మళ్ళీ నన్ను పిలిచి మటన్ పెడితే మీకేమొస్తుంది? ఎవరికి పిలవాలి చెప్తున్నా, మీకు అర్థమయ్యేదానికి. ఎవరిని పిలవాలి? చర్చిలో ఎవరు నెలకొకసారి కూడా మాంసం తినలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేయండి, కడుపు నిండా పెట్టండి, కడుపు నిండా తిని తృప్తిగా దీవిస్తాడు ప్రభువా, వీళ్ళని దీవించు అని. నాకు పెట్టాననుకో, నాకు ఆల్రెడీ ఎంత పొట్టుందో చూడు కదా. నాకెందుకు? ఉన్నవాడికి కాదు పెట్టాల్సింది, లేని వాడికి. యేసు ప్రభు అంటాడు, నేను భోజనం లేదు నాకు, మీరు నా భోజనం పెట్టారు. ఎప్పుడు ప్రభు అంటే, లేని వాడికి పెట్టినప్పుడు నాకు పెట్టినట్టే. ఎంత అద్భుతమైన మాట మీరు చూసారా? నేను దిగంబరినై ఉంటేనే మీరు నాకు బట్టలు ఇచ్చేద్దరే. ఎప్పుడు ప్రభు అంటే, ఈ నా సహోదరులో ఒకటికి మీరు బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఈసారి మీరు పండక్కి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ కొడుక్కి, పాస్టర్ కూతురికి చూడకండి, నాకు దేకండి. మీరు తేరలేండి, నేను మిమ్మల్ని బట్టి చెప్తున్నా ప్రపంచానికి. పాస్టర్కి దేకండి. చర్చిలో ఎవరు బట్టలు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు తీసిచ్చి చూడండి, ఒక్కసారి వాళ్ళ ముఖంలో ఆనందం చూడండి. ఆ తర్వాత దానికి ఏమిచ్చినా తక్కువ అనిపిస్తుంది. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళతో తను పోల్చుకొని వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. నేను హాస్పిటల్లో ఉన్నా, మీరు చూడడానికి వచ్చింది. ఎప్పుడు ప్రభు నీకు రోగం వచ్చింది? నా సహోదరులో ఒకడికి. ఎంతమంది అనారోగ్యత బాధపడుతున్నారు, పేదలు ఉన్నారు, సరైన వైద్యం లేదు, వాళ్ళు గమనిస్తున్నారు? అసలు గమనించరే. అదే పాస్టర్ గారు హాస్పిటల్లో పడ్డారనుకో, ఎన్ని ప్రార్థనలు చేస్తారో. మీరు చేయకండి ఆయన కోసం, ఎందుకంటే ఆయన చేసుకుంటాడు, ఆయన పెద్దోడు కదా. ఆయనే అందరికీ ప్రార్థన అవసరతల కోసం ప్రార్థన చేసేవాడికి మనం ప్రార్థన చేసి ఎంత చీప్గా ఉంటుంది చెప్పండి. 1,00,000 మంది చేత ప్రార్థన చేయించిన కొబ్బరి నూనె బాటలు అమ్మినటువంటి ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తే ఎంత చీప్గా ఉంటుంది? ఉంటుందా? గౌరవం ఉంటుందా? లేదు. నేనేం మాట్లాడుతున్నాను అంటే, కాపరులు బీదల్ని దోచుకోవడం ప్రారంభించారు. ఒక్క రూపాయి కూడా డిస్పర్స్ కాకుండా, పక్కకి డైవర్ట్ కాకుండా, ప్రతి రూపాయి నా దగ్గరికి రావాలనేటట్టుగా, సంఘానికి వచ్చేవాళ్ళు సేవా ధర్మాన్ని మరిచిపోయేటట్టుగా, పక్కన వాడికి సేవ చేయాలనే దాన్ని మరిచిపోయేటట్టుగా మార్చేశారు. మాకివ్వండి, మాకివ్వండి, మాకే ఇవ్వండి, మాకే ఇవ్వండి, అలా మార్చేసుకున్నారు. ధనవంతులు పేదలనే గీత స్పష్టంగా కనపడుతుంది చర్చిలకు వెళ్తే. కొన్ని చర్చిలు ఇప్పుడు ఎలా తయారయ్యాయి తెలుసా? రెడ్లు వెళ్ళేటువంటి చర్చిలు ఉన్నాయి, తెలుసా మీకు? రెడ్లు వెళ్ళే చర్చిలు సపరేటు, నాయుళ్ళు వెళ్ళే, ఖమ్మంలో వెళ్ళేటువంటి చర్చిలు సపరేటు, బాపనోళ్ళు వెళ్ళే చర్చి సపరేటు, లేకపోతే ఇంకొకరు వెళ్ళే చర్చి సపరేటు, మాలోళ్ళ చర్చి సపరేటు, మాదిగోళ్ళ చర్చి సపరేటు, ట్రైబల్స్ చర్చి సపరేటు. ఈ చర్చికి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ చర్చికి వీళ్ళు రారు. ఇదేంటి ఇలా మార్చేసుకున్నాం? దేవుడు నాయకులతో, అధికారులతో, పెద్దలతో మాట్లాడుతున్నాడు, ఎందుకు మీరు అలా మార్చారు అని. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు లూకాసు వార్త 14వ అధ్యాయంలో. ఎంత అద్భుతమైన మాట అంటే, మనం అంతా మరిచిపోతున్న మాట చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం నుంచి, మరియు ఆయన మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు, అంటే డే టైం పార్టీ కానీ నైట్ టైం పార్టీ కానీ, మీరు ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే, అది డే కానీ నైట్ కానీ ఎప్పుడైనా సరే మీరు ఫంక్షన్ చేసుకుంటున్నారు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. పార్టీకి ఫంక్షన్కి ఎవరిని పిలవద్దంట? ఎంత విడ్డూరంగా ఉంది కదా ఈ మాట. మరొకసారి చదువుతా చూడండి. నీవు పగటి విందు కానీ రాత్రి విందు కానీ చేసేటప్పుడు నీ స్నేహితులనైనను, ఫ్రెండ్స్ని పిలవద్దంట. మనం పిలిచేది ఎవరిని? ఫస్ట్ పిలిచేదే ఫ్రెండ్స్. ఎందుకంటే తాపించాలనుకునేదే వాళ్ళకి, తినిపించాలనుకునేదే వాళ్ళకి. ఎందుకంటే మన దరిద్రపు కొట్టు లక్షణాలన్నీ పొగిడేదే వాళ్ళు కదా. నీ స్నేహితులనైనను,
నీ సహోదరులనైనను, అన్నదమ్ములు పిలవద్దంట, సహోదరులనైనను, తర్వాత నీ బంధువులనైనను, రిలేటివ్స్ పిలవద్దంట, తర్వాత ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు, రిచ్ పీపుల్ని పిలవద్దు. ఇంకెవరిని పిలవాలో చూడండి, ఇప్పుడు వస్తారు గెస్ట్లు. ఎందుకు పిలవద్దంటే వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక, నువ్వు పిలిస్తే మరలా వాళ్ళు పిలుస్తారు నిన్ను, నువ్వు పార్టీ పిలిస్తే మరలా వాళ్ళు పిలుస్తారు. ఇదిగో తీగూర అంటే ఇదిగో పుల్లగూర అంటారు కదా, ఇదిగో మా పుల్లగూర అంటే ఇదిగో మా తీగూర అంటుంది. నువ్వు పుల్లగూర అయిపోతే ఆమె కూడా తీగూర అయిపోతావు. మనం ఎందుకు ఇస్తాం పక్కింటి వాళ్ళకి కూర? మన ఇంట్లో మటన్ చేసుకున్నప్పుడు పక్కింటి వాళ్ళకి ఎందుకు ఇస్తాం? రేపు వాళ్ళు చేసుకున్నప్పుడు మనకి ఇవ్వాలి కాబట్టి. ఉత్తుత్తిన వాళ్ళ మీద ప్రేమ కలిగిస్తాం ఏంటి? అలా ఇవ్వగానే వాళ్ళు తినేసి కూరగిన్నె నీట్గా కడిగి ఇంట్లో పెడతారు, వెంటనే ఇవ్వకూడదు కూరగిన్నె. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూరగిన్నె మరలా వాళ్ళు మటన్ తెచ్చుకొని వాళ్ళు వండుకున్నప్పుడు ఆ కూరగిన్నెలు వేసి కూరగిన్నె మన ఇంటికి రావాలి. అది వచ్చేటువంటి పద్ధతి. ఉత్తినే కూరగిన్నె కడిగిస్తే నచ్చదాలు మనకి. మీరు కూడా అలాగే చేస్తారా? అయ్యో చేసేదేమేమన్నా అంటే నేనేం చేయలేను. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుచురు కనుక నీవు ప్రత్యుపకారం పొందుదువు. ప్రత్యుపకారం పొందకుండా ఉండే వాళ్ళకి మన విందు వెళ్ళాలంట. మరలా నాకు పెట్టకూడదు వాళ్ళు, మరలా నాకు ఇవ్వకూడదు వాళ్ళు. నేను డబ్బు గురించి మాట్లాడటంలే, మరలా డబ్బు దగ్గరకు వచ్చి మరలా వాళ్ళు ఇవ్వకుండా ఉండే వాళ్ళ దగ్గరికి ఇవ్వండి అని చెప్పట్లే. భోజనాన్ని గురించి 13వ వచనం, అయితే నీ విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడవగదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. నువ్వు ఫంక్షన్ చేసేటప్పుడు బీదల్ని, అంగహీనుల్ని, కుంటివాండ్రని, గుడ్డి వాళ్ళని పిలుచు. మరలా వాళ్ళు నిన్ను పిలవరు, నీకు వాళ్ళు తిరిగి పెట్టలేరు. ఎప్పుడైనా ఒకసారి మనం ఫంక్షన్ చేద్దాం, పార్టీ చేద్దాం. ఎవరైనా కుంటి వాళ్ళు కానీ, గుడ్డి వాళ్ళు కానీ, బీద వాళ్ళు కానీ, లేని వాళ్ళు ఉంటే వాళ్ళందరిని పిలిచి వాళ్లకు కాస్ట్లీ ఐటమ్స్ అంటే శ్రేష్టమైన భోజన పదార్థాలు వడ్డించి వాళ్ళు తింటూ ఉంటూ తనివి తీరా తింటూ ఉన్నప్పుడు చూడండి ఒకసారి, చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. కానీ మనం చాలా కాస్ట్లీ ఐటమ్ తీసుకుని వెళ్ళి ఒక ధనవంతుని ఆ ప్లేట్లో పెట్టామనుకో, వాడేమి ఉబ్బి తబ్బిబ్బి కాడు దాన్ని చూసి. ఎందుకని అలాంటి బోల్డ్ తిని ఉంటాడు. కానీ మనం కాస్ట్లీ ఒక ఐటమ్ ఒక పేదవాడి ప్లేట్లో పెడితే వాడు కన్నీళ్ళు గారుస్తాడు. అబ్బో ఎంత గొప్ప, చూడలేవాడు ఎప్పుడు దాన్ని. అది కదా కావాలి. యేసు ప్రభు చెప్పిన మాట మనం కూడా పాటించట్లే. ఎందుకంటే ఒకవేళ మన ఫంక్షన్కి మన పార్టీకి ఎవడన్నా తాగుడు పోతాడు కానీ, లేకపోతే బీదవాడు కానీ, అంగహీనుడు కానీ, కుంటివాడు కానీ, గుడ్డివాడు కానీ, అడుక్కు తినే వాళ్ళు వచ్చారనుకో, ఉరిమిరు చూస్తాం కదా. ఆ గేట్ దగ్గర ఉన్నాను, ఎవరు రానిచ్చారు వీడిని, అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడ అడక తింటున్నావురా, ఏమంటే చూడు అక్కడ ఆ మూల వాళ్ళు, ఇక్కడ చూడు అక్కడ చూడు. ఎందుకంటే వాళ్ళు వస్తే నామోషి, చిన్న చూపు మనకి. బయట వాళ్ళకంటే ఓకే కానీ క్రైస్తవులకి ఓకే ఎందుకు అవుతుంది? వాళ్ళకు కూడా వండు, వాళ్ళకు కూడా పెట్టు. ఎన్ని చోట్ల చూసాను తెలుసా, క్రిస్టియన్ పెళ్ళిలో, క్రిస్టియన్ ఫంక్షన్లో అడుక్కునే వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఉరిమురుగు చూసినటువంటి పాస్టర్లు చూశాను నేను. ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళ లోపలికని నాకు అనిపించింది. వాళ్ళకు పెట్టి చూడు, వాళ్ళకు పెట్టి, అసలు పెట్టాల్సిందే వాళ్ళకి. వాళ్ళే కూర్చోవాలి, మిగతా వాళ్ళు తినగలరు బయటికి వెళ్ళి. 5 స్టార్ హోటల్కి వెళ్ళి తినగలరు. నేను చాలా సందర్భాల్లో పెళ్ళికి వెళ్ళి ఆ కుర్చీ వెనకాల నిలబడుకోవడానికి నామోషే. పెళ్లి దగ్గర అదే కదా పరిస్థితి, కుర్చీ దగ్గర నిలబడుకో ఉండాలి వాళ్ళు తినేంత వరకు. భలే అసహ్యంగా అనిపిస్తుంది. అలా కొన్నిసార్లు నామోషే అక్కడి నుంచి వేరే హోటల్కి వెళ్ళి హోటల్లో తినేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నిలబడడానికి సిగ్గు కదా నామోషి. అందరూ మన వైపు చూస్తూ ఉంటారు, మనం ఆ పక్కన చూస్తూ ఉండాలి, కుర్చీ పట్టుకొని ఉండాలి. తీరా కుర్చీ పట్టుకొని ఇక మనం కూర్చున్న లోపు బాబు చిన్న పిల్లలు నాయన అంటుంది ఒక ఆవిడ వచ్చి. అయిపోయి ఆ చిన్న పిల్లాడికి ఇచ్చి మనం మరలా ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో కుర్చీ పట్టుకో ఉండాలి. ఇది భరించలేక హోటల్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేనేమంటానంటే ఎవరైతే దానికి అర్హులు కాదో వాళ్ళకు పెట్టి చూడు, ఎంత సంతోషం ఉంటుంది చూడు. యేసు ప్రభు నేర్పిస్తున్నాడంటే, ఎవరైతే అధికారులు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, మీరు బీదలను దోచుకోవడం కాదు, బీదలకు పెట్టి చూడండి, లేని వారికి పెట్టి చూడండి. బీదలను వారి ముఖాలను నూరి మీరేం చేస్తారు? బీదలను నలగొట్టడానికి మీకెవడ అధికారం ఇచ్చాడు? సంఘాన్ని దోచుకోవడానికి ఎవడ అధికారం ఇచ్చాడు? వాళ్ళకు పెట్టి చూడు.
వాళ్ళకు పెట్టి చూడు. నీకు వచ్చిన డబ్బు పేదవాళ్ళకి ఇచ్చి చూడు, ఎంత సంతోషం అనిపిస్తుందో. నువ్వు పెద్ద పాస్టర్ కదా, ఒక పల్లెటూరులో మారుమూల ముసలావిడింటికి వెళ్ళి ఒకరోజు గడిపి చూడు, అంటే 1 గంట అక్కడ కూర్చొని చూడు. ఆవిడ ఇప్పుడు సంతోషంగా చచ్చిపోవడానికి రెడీ అనేటట్టుగా తయారవుతుంది. మా ఇంటికి వచ్చాడు పాస్టర్ అని. ఆ మధ్యకాలంలో ఒక అవ్వ ఉండే పల్లెటూరులో. ఒకసారి వెళ్ళాను, అంటే 2-3 రోజులు వెళ్ళాను. వెళ్తే ఒకరోజు అడిగింది, స్వామి అంటుంది, స్వామి మా ఇంటికి వచ్చావు కదా, ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతావు స్వామి. చెప్పమ్మా ఏంటంటే, నేను భోజనం పెడితే తింటావా అంది. నేను భోజనం పెడితే తింటావా అంది. అంటే దాని అర్థం ఏంటి, మా ఇంట్లో తింటావా నువ్వు అని. నేనన్నాను, ఏం చేసావన్నా. అంతే, ఆవిడ చూపించింది. కూర్చున్నాను, ఆవిడ పెడుతుంటే వడ్డిస్తే తిన్నాను, కాస్త తిన్నాను. అంటే అప్పుడు తిని వెళ్ళున్నాను. ఆవిడ సంతోషానికి అవ్వదలేవు. ఎప్పుడైనా వెళ్ళి ఒక పేదవాడి ఇంట్లో తిని చూడు, లేదా పేదవాడికి భోజనం పట్టుకుని వెళ్ళి చూడు, వాడికి 10 రూపాయలు ఇచ్చి చూడు, ఎంత బాగుంటుందో. కానీ మీరు బీదల్ని దోచుకుంటారేంటి, ద్రాక్ష తోటను తినివేస్తారేంటి, బీదల ముఖాలను నూరి మీరు మీ ఇళ్లలో ఆస్తి సంపాదించుకుంటారేంటి. అసలు ఏమి నేర్పిస్తున్నారు పెద్దలు, నాయకులు, కాపులు ఏమి నేర్పిస్తున్నారు? యెషయా గ్రంథంలో అదే ఆయన మాట్లాడుతున్నదే. ఒకసారి చదివి వినిపించిన యెషయా గ్రంథం 3వ అధ్యాయం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. 13 నుంచి, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. ఒకవేళ కాపరులు గనక, అధికారులు, నాయకులు గనక, మరలా అపోస్తులు, ప్రవక్తలు, దైవజనులు, బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎలా బ్రతికారో అలా బోధించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. మన సొంత పద్ధతుల్ని, మన సొంత సిద్ధాంతాలని సపోర్ట్ చేసుకునే బోధ కాకుండా మరలా అపోస్తుల దగ్గరికి సంఘాన్ని తీసుకుని వెళ్ళేదానికి, వారు వేసిన దారిని చూపించేదానికి బోధించి చూడు, ఎంత ధైర్యం వస్తుందో. చాలామంది అడుగుతారు, అన్న మీ ధైర్యం ఏంటన్నంటే, నా ధైర్యం దేవుడు. ఎందుకంటే ఆయన ఏం రాయించాడో దాన్నే చెప్పడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నా. ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన తప్పిస్తున్నాడు. ఆయన మాట ఉన్నట్టు బోధించడానికి మీరు ఒకసారి ట్రై చేయండి అంటున్నా. వారు నీ త్రోవల దాడును చెరిపివేదురు, యెహోవా వాదించడానికి నిలబడి ఉన్నాడు. దేవుడు నాతో వాదించడానికి సిద్ధంగా లేడు. ఎందుకో తెలుసా, ఆయన మాటను ఒకటి తీసేయను, ఒకటి కలపను. ఒకవేళ నేను పొరపాటుగా ఉన్నా సరే, అది నాకే తగులుతున్నా సరే, కళ్ళు మూసుకొని భరిస్తూ, ప్రభువా ఇది నీ మాట, నేను మార్చను. ఆయన మాటను మార్చకుండా యథావిధిగా సమాజానికి అప్పగించాలని ఎవడి ముఖాన్ని చూడము, పెద్ద లేదు చిన్న లేదు, ఆయన మాటగానే ప్రపంచాన్ని పంపించాలి. భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి. క్రైస్తవాన్ని పరిపాలించాల్సింది వాక్యమే. నా కోసం ఎప్పుడు వాక్యాన్ని మలచలే. ధైర్యం అది. 14వ వచనం చూడండి, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేస్తున్నారు. యెహోవా పెద్దల్ని, అధిపతులను విమర్శించడానికి సిద్ధంగా ఉన్నాడంట. అదే మనం చేస్తున్నది. పెద్ద లేదు చిన్న లేదు, ప్రతి ఒక్కటి విమర్శిస్తాం. నేను ఇంతకుముందు చెప్పాను, విమర్శించడం దేవుని పరిచర్య అని. చాలామందికి అర్థం కాలే. అప్పుడు విమర్శించడం పరిచర్య. విమర్శిస్తేనే వాస్తవం బయటకు వస్తుంది. విమర్శించడం పరిచర్య. యెషయా విమర్శించాడు, విమర్శించమని దేవుడు చెప్పాడు. విమర్శిస్తే వాస్తవం బయటకు వస్తుంది. విమర్శించకపోతే వికృతంగా విశృంఖలంగా అబద్ధం పరిపాలన చేస్తుంది. విమర్శిస్తేనే వాస్తవం బయటకు వస్తుంది. తాత్కాలికంగా నొచ్చుకోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. కానీ కొద్ది రోజులకు మార్చుకుంటాడు, సమాజం బాగుపడుతుంది. విమర్శించడం పరిచర్య, అందరికీ చేతయ్యే పరిచర్య కాదు. అది బాధ్యత, భారం. దేవుడి పట్ల భక్తి కలిగినోడు, ప్రేమ కలిగినోడు చేసేటువంటి పరిచర్య విమర్శించే పరిచర్య. పరిచర్య చేస్తుంటే కాదంటారేంటి? తర్వాత, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేస్తున్నారు. మీరు దోచుకుని దరిద్రుల సొమ్ము మీ ఇంట్లోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది యెహోవా సెలవిస్తున్న మాట. యెహోవా సెలవిస్తున్నటువంటి పరిచర్యని చేయకుండా ఉండడానికి నేనేవాడిని చేస్తాం. ఆయన యెహోవా సెలవిచ్చిన పరిచర్య ఇది. మనకై మనం ఏర్పాటు చేస్తున్న పరిచర్య. చాలామంది అంటారు, కాదు పబ్లిసిటీ కోసం నువ్వు అందరూ విమర్శిస్తున్నావు. ఒరే, అయితే నువ్వు కూడా పబ్లిసిటీ కోసం విమర్శించవచ్చు కదా. పబ్లిసిటీ కాదు ఇది, భారం. ప్రభు ప్రాణత్యాగం పట్ల గౌరవం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇది నిజమైన నాయకత్వం, నిజమైన కాపరతనం, నిజమైన పెద్దరికం అంటే ఎలా ఉంటుందో చూడండి. 25వ వచనం,
కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అంటే అపోస్తులు పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. యేసు నేర్పిస్తున్నాడు. బయట పెద్దలు అంటే ప్రభుత్వం చేసేవాళ్ళు, అధికారం చేసేవాళ్ళు. అంటే అర్థమేంటి? వారిని దోచుకునే వాళ్ళు. బయట పెద్దలు, నాయకులు, కాపురులు అంటే కిందన్న వాళ్ళని పరిపాలించే వాళ్ళు, దోచుకునే వాళ్ళు, దాచుకునే వాళ్ళు, హింసించేవాళ్ళు, బాధించేవాళ్ళు. అయితే మీలో అలాగ ఉండకూడదు. మీలో పెద్దవాడు అందరికీ దాసుడై ఉండాలి. మీలో గొప్పవాడు అందరికీ పరిచర్య చేసేవాడై ఉండాలి. దానికి ఉదాహరణగా యేసు ప్రభు పల్లెంలో నీళ్లు పోసుకొని ఒక తువ్వాలు తీసుకొని శిష్యుల పాదాలను గడిగాడు ఆయన. ఎందుకని? నేను బోధకుడిని, కాపరిని కాబట్టి, మీ పెద్దని కాబట్టి ఇలా చేస్తుంటే మీరు బాధపడుతున్నారు కదా, మీరు కూడా ఇలాగే చేయాలి. పెద్దోడిని నేను మీ కాళ్ళు కడిగా అంటే మీరు కూడా ఇతరుల కాళ్ళు కడగాలి. అంత తగ్గించుకోవాలి. మీరు పెద్ద కుదరదు, నేను పైన ఉంటాను, కుదరదు. అందరికి సేవ చేయాలి. సేవకుడు అంటే సేవ చేసేవాడు. ఈరోజు సేవకుడు అంటే సేవ చేయించుకునేవాడు. సేవకుడు అంటే సేవ చేసేవాడు, సేవ చేయించుకునేవాడు కాదు. మీరు చూడండి, పాస్టర్ల ఇళ్లలో అన్ని పాచి పనులు, లేకి పనులు చేస్తూ ఉంటారు. ఏమంటే దైవజనుడికి పరిచర్య చేస్తున్నారంట. వాడింట్లో బాత్రూమ్ కడగను, వాడింట్లో వంట చేయను, లేకపోతే బట్టలు ఉతకను, లేకపోతే మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాను, లేకపోతే అన్ని రకాల ఊడిగం పనులు చేస్తారు. ఎక్కడికి వెళ్ళామంటే దైవజనుడికి పరిచర్య చేశారంట. ఆయన చేసుకోలేడు? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, వాళ్ళు చేయరు. వాళ్ళ ఇంట్లో పిల్లలు, వాళ్ళు చేయరు. బానిసత్వం పోలే మనలో నుంచి. బానిసత్వ లక్ష్యాలు ఎక్కడికి పోలే, అక్కడే ఉన్నాయి. అన్ని పెద్ద పాలేరు చేష్టలన్నీ చర్చిలో జరుగుతున్నాయి. ఒకప్పుడు పాలేరు తనం చేసేట అర్థం. ఇప్పుడు కూడా పాలేరు పని చేస్తారు వెళ్ళి. ఆ పెద్ద పాలేరులు పేర్లే వాలంటీర్స్ అంటారు. తెలుసా మీకు? పెద్ద పెద్ద చర్చిలో వాలంటీర్లు ఉంటారా, మెడలో ఈ ఐడి కార్డులు వేసుకొని. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఇంగ్లీష్లో ఏదో వాలంటీర్ రాశారు కానీ తెలుగులో అయితే పెద్ద పాలేరు అని అర్థం. ఇంగ్లీష్లో వాలంటీర్ అంటే, అమ్మ వాలంటీర్ అంట, మీకు ఇంగ్లీష్ రాదు కదా, తెలుగులో చెప్తా వినండి, పెద్ద పాలేరు. నీ కాలు ముక్త బాంచని అంటుంటాడే పెద్ద పాలేరు. టవల్ని తలకు చుట్టుకోడు, నడుముకు చుట్టుకొని ఇలా నిలబడతాడు. పెద్ద పాలేరులు తీసుకొచ్చారు అందరినీ చిచ్చి. అదే వాలంటీర్ పోస్టు వీడి కొడుకు చేయొచ్చు కదా, వీళ్ళ కూతురు చేయొచ్చు కదా, వీళ్ళ బంధువులు చేయొచ్చు కదా, చేయరే. మీలో పెద్దవాడు అందరికీ దాసుడై ఉండాలి. మీలో ప్రముఖుడు అందరికీ పరిచర్య చేసేవాడు ఉండాలి. బయట ప్రభుత్వం వేరే, నా లోపల ప్రభుత్వం వేరే అని చెబుతూ ఆయన మాట్లాడుతుందండి 28వ వచనంలో, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. నాయకత్వం ఎక్కడ నేర్చుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గర నేర్చుకోవాలి. అధికారితనం ఎక్కడ నేర్చుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం దగ్గర నేర్చుకోవాలి. కాపరితనం ఎక్కడ నేర్చుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం ఆ గొల్గొతా కొండ దగ్గర నేర్చుకోవాలి. నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారం చేయడానికి, ఆ పరిచారం చేసే విషయంలో అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చేదానికి వచ్చానన్నాడు ఆయన. అది నాయకత్వం అంటే. నాయకత్వం అంటే అందరికీ సేవ చేసేది. ఈ భాగ్యం అందరికీ దక్కదు. ఈరోజు పాస్టర్ అంటే మకుటంలోని మహారాజు, అందరూ వచ్చి కాలుమక్తో బాంచననాలి, అలా తయారైపోయింది. అందరి సేవ చేయించుకున్నట్టు తయారైపోయింది. ఆయన బైబిల్ ఒకటి మోయాలి, ఆయన కళ్ళజోడు ఒకటి మోయాలి, ఆయన బూట్లు ఒకటి మోయాలి. ఏంటో భవిష్యత్తులో మీరు చూడండి, నా మాట గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో పల్లకీలో వస్తాడు వేదిక మీదకి సేవకుడు. ప్రస్తుతానికి అది మిస్ అయింది, ఎందుకో రావట్లే ఆ థాట్. పల్లకీలో మూసుకొని వస్తారు ఈ దరిద్రులందరినీ. వేదిక దగ్గరికి కారులో తీసుకొని రావడం, నడవలేడు. ఎన్ని దరిద్రాలు జరుగుతున్నాయి అసలు. సేవ చేసేవాడు సేవకుడు, సేవ చేయించుకునేవాడు చిన్నోడు అని అర్థం యేసు పరిభాషలో. నేను పరిచారం చేయించుకున్నట్టు రాలేదు. ఎందుకు చేయించుకోవడానికి రాలేదు? అనేకులకు
పరిచారం చేయడానికి ఈ క్రమంలో విమోచన క్రయదనంగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను.